తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని రెయ్యింబవళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని నిర్మించుకున్న జీవితాలు కేవలం ఒక్క రాత్రిలో కొన్ని గంటల వ్యవధిలోనే బూడిద కుప్పగా మారిపోతాయని ఆ అభాగ్యులు ఊహించలేదు. ప్రముఖ పుణ్యక్షేత్రం కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో అర్ధరాత్రి వేళ కాలం అగ్ని రూపంలో కాటేసింది. ఎటు చూసిన కాలిపోయిన దుకాణాలు, సర్వం కోల్పోయి గుండె లభోదీపమంటున్న వ్యాపారుల ఆర్తనాదాలు. నిన్నటి వరకు కోలాహలంగా ఉన్న మార్కెట్ నేడు శ్మశానాన్ని తలపించింది. రామచంద్రాపురం నియోజకవర్గంలోని ద్రాక్షారామం మార్కెట్ అంటే చుట్టుపక్కల ఉన్న పదుల సంఖ్యలో పల్లెల ప్రజలకు ఒక పెద్ద జీవనాధారం. నిత్యం వేలాది మందితో వ్యాపార లావాదేవీలతో ఎంతో రద్దీగా ఉండేటువంటి ప్రాంతం అది. ఎప్పటిలాగే వ్యాపారాలు ముగించుకొని రేపటి రోజు గురించి ఎన్నో ఆశలతో వ్యాపారులు ఇళ్లకు వెళ్ళారు. కానీ రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఒక్కసారిగా అక్కడ మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మొదలైన చిన్న నిప్పురవ్వ చూస్తుండగానే రాకాసిలా మారిపోయింది. బలమైన గాలులకు మంటలు వేగంగా వ్యాపించి ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. మంటల దాటికి మార్కెట్ సముదాయం మొత్తం పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది. దాదాపు 40 నుండి 60 దుకాణాలు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు చుట్టుపక్కల ఇళ్లకు వ్యాపించకుండా రాత్రంతా ప్రాణాలకు తెగించి శ్రమించారు. కానీ అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. ఒకరిది కిరాణా కొట్టు, ఒకరిది బట్టల దుకాణం, మరొకరిది కూరగాయలు, ఇలా చిన్న చిన్న వ్యాపారులు చేసుకునేటువంటి పేదల బతుకులు వీధిన పడ్డాయి. నిన్నటి వరకు నవ్వుతూ వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు ఈరోజు తమ దుకాణాలు బూడిదలను చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయ్యా, అప్పులు తెచ్చి సామాన్లు కొన్నాం, పిల్లల చదువులు, ఇళ్ళ గడువులు అన్నీ దీని మీదే నడుస్తున్నాయి, ఇప్పుడు మేము ఎలా బతకాలి అంటూ బాధితులు చెబుతున్న మాటలు వింటుంటే ఎవరికైనా సరే కన్నీలాగం. రూపాయి కూడబెట్టి నిర్మించుకున్న సామ్రాజ్యం కళ్ళ ముందే కాలిపోతుంటే ఏమీ చేయలేని స్థితిలో నిస్సహాయంగా నిలబడ్డారు. ఈ అగ్ని ప్రమాదం కేవలం దుకాణాలకు మాత్రమే కాల్చలేదు, ఆయా కుటుంబ ఆశలను, భవిష్యత్తును బుగ్గిపాలు చేసింది. చేతిలో ఒక్క పైసా లేక రేపటి నుంచి గంజి ఎలా తాగాలో తెలియక వ్యాపారస్తులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. ఇక ప్రమాద వార్త వినగానే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెంటనే స్పందించారు. అర్ధరాత్రి అని కూడా చూడకుండా ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. కన్నీరు మున్నీరవుతున్న వ్యాపారులను దగ్గరికి తీసుకుని ఓదార్చారు. ఎవరు అధైర్యపడకండి, ఈ కష్టకాలంలో ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, ప్రతి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి సుభాష్ భరోసా ఇచ్చారు. అధికారులతో మాట్లాడి నష్టపరిహారం త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని, వీలైనంత త్వరగా దుకాణదారులు మళ్ళీ కోలుకునేలా చేస్తామంటూ కూడా మంత్రి మాట ఇచ్చారు. సుమారు 11 గంటల సమయంలో ద్రాక్షారామ మార్కెట్ ఏరియాలో ఒక షాపు, అది మా అంచనా లేకపోతే పోలీసు వాళ్ళు అంచనా, కరెంటు పోయి వెంటనే రావటం వల్ల స్పార్క్ వచ్చి షార్ట్ సర్క్యూట్ అయ్యిందనేది వినికిడి. అది దర్యాప్తు చేయవలసి ఉంది, అది ఖచ్చితంగా దర్యాప్తు చేస్తాం. షాపులు ఇంచుమించు 40 నుంచి 60 షాపుల వరకు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే పోలీస్ శాఖ వారు వెంటనే, అలాగే ఫైర్ వాళ్ళు కూడా, ఫైర్ శాఖ వాళ్ళు కూడా వెంటనే ఫైర్ ఇంజిన్లు తీసుకుని వచ్చి సుమారు 1 మండపేట, రామచంద్రపురం, కాకినాడ 3 ఏరియాల నుంచి కూడా ఫైర్ ఇంజిన్లు వెంటనే రావటం. అయితే కేవలం అగ్నిదేవుడు 5 నిమిషాలు మాత్రమే సమయం ఇచ్చారు. 5 నిమిషాల్లో సర్వం మొత్తం ఎన్ని షాపులు అయితే ఉన్నాయో అన్ని షాపులు కూడా దర్శనం అవడం జరిగింది. రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం మండలంలోని ద్రాక్షారామ గ్రామంలో మార్కెట్ సంబంధించిన ఏరియాలో ఉన్న కూరగాయల షాపులు, అదేవిధంగా కిరాణా షాపులు అగ్నికి దగ్ధం అవడం జరిగింది. ఈరోజు రాత్రి 11 గంటలకు. ఇది బహుశా షార్ట్ సర్క్యూట్ వల్ల అయి ఉండొచ్చని చెప్పేసి అనుకుంటున్నాం. దీని మీద మా మంత్రి గారు ఎస్ఐ గారిని కూడా పూర్తి దర్యాప్తు చేయమని చెప్పేసి కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నష్టపోయిన వారికి ఆ నష్టపరిహారంగా ప్రభుత్వం నుంచి కానీ, స్వచ్ఛంద సంస్థల నుంచి కానీ, అదేవిధంగా ఆయన కానీ సొంతంగా ఆయన కూడా అమౌంట్ ఇచ్చి వీళ్ళంతా ఆదుకుంటామని చెప్పేసి హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఎవరు కూడా దీనివల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరు కూడా డీలా పడకుండా ధైర్యంగా ఉండమని
వాళ్ళందరికీ కూడా భేదాస్థితిలో ఇంతకుముందు ఎలా జీవనోపాధికి కొనసాగించేవారు ఆ స్థాయికి వచ్చే వరకు కూడా అందరూ కూడా కృషి చేస్తామని చెప్పేసి అందరూ కూడా దీన్ని పరిగణలోకి తీసుకుని జాగ్రత్తగా ఉండమని, ఎవరు కూడా తొందరపాటు చర్యలు తీసుకోవద్దని చెప్పేసి అందరినీ కోరుకుంటూ ఈ